తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చతురత ఉన్న నేతలు చంద్రబాబు, కేసీఆర్. రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఎవరికి వారే సాటి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ చదరంగం ఆడగలరు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహించి బయటకు వెళ్లి ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడి అధికారంలోకి రాగలిగారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. కేంద్రంలో చక్రం తిప్పుతోంది. తెలంగాణలో సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి వ్యూహం వారికి పనిచేసింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాధినేతగా తాను చెప్పినది చెప్పనిది కూడా చేసి చూపించడం ద్వారా కేసీఆర్ తన వినూత్న శైలిని చాటుకున్నారు. 2014 జూన్ 2 నుంచి సాగిన పాలనలో వినూత్న నిర్ణయాలతో విమర్శలు, ప్రశంసలు పొందిన సందర్భాలు అనేకం. ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్ల ప్రస్థానంలో సుమారు 500 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆచరణలో చూపిన నేత కేసీఆర్. తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి కూడా పెరిగి తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగి దాదాపు 4 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను, నీటి వనరులను పునరుద్ధరించారు. రైతులకు పెట్టుబడి సాయం, రైతు బంధు, అలాగే రైతు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సాయం అందించే రైతు బీమా పథకాలను ప్రారంభించారు. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లను పెంచారు. వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఐటీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్ వంటి ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని దళిత బంధు, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు ఎన్నో. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న నేతగా పేరొందిన కేసీఆర్ వ్యవసాయం, నీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, విద్య ఇలా ప్రతి రంగం పైన తనదైన ముద్ర వేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత చేస్తున్న అభివృద్ధిని చూసినట్లయితే 3 కొత్త పోర్టులు భవనపాడు, రామాయపట్నం, మచిలీపట్నంలో నిర్మాణం జరుగుతుంది. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కారిడార్లలో అభివృద్ధి జరుగుతుంది. 7 కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు అనుమతి తీసుకొచ్చారు. 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఫౌండేషన్ లెవెల్ నుండి పనులు మొదలుపెట్టింది. వ్యవసాయంలో ఏఐ ఆధారిత పంట సలహాలు, డ్రోన్ సర్వేలు ప్రారంభించారు. ఐటీ, ఏఐ, డాటా సైన్స్ రంగాల్లో కొత్త యూనివర్సిటీలు, స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ 2047 గా మార్చే విజన్. రాష్ట్ర ఆర్థిక పరిమాణాన్ని $2.4 ట్రిలియన్ జీఎస్డీపీ స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రణాళిక. 15% సంవత్సర వృద్ధి రేటు సాధించడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. విశాఖలో $10 బిలియన్ సుమారు 87,250 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గిగాబైట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో 9.62 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, సుమారు 8.79 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్టు చెప్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.